రైట్ ఇప్పుడు న్యూస్ లెన్స్ చూస్తున్నాం. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 42 గెస్ట్ హౌస్లకు పేర్లను మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి నామాలని గెస్ట్ హౌస్లకు పేర్లుగా మార్పు చేసింది. తిరుమలలో తమ పేరుపై కొందరు వ్యాపార రాజకీయ నేతలు గెస్ట్ హౌస్లు నిర్మించారు. తిరుమల కొండపై తమ పేర్లతో గెస్ట్ హౌస్లు ఉండటాన్ని స్టేటస్ సింబల్ గా భావించారు. వ్యక్తులు సంస్థల పేర్లను తొలగించి తిరుమల శ్రీవారి పేర్లను గెస్ట్ హౌస్లకు పెట్టింది టీటీడీ. 42 గెస్ట్ హౌస్లకు పేర్లు మారుస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. రైట్ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని 42 గెస్ట్ హౌస్లకు పేర్లను మారుస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్ చెప్పండి, గతంలో ఉన్న పేర్లను మార్చి ఇప్పుడు 42 గెస్ట్ హౌస్లకి శ్రీవారి నామాలతో పేర్లు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ నిర్ణయానికి కారణం ఏంటి? మరి ఏమన్నా అధికారులు ఇంకా ఏమైనా వివరించారా దీని గురించి? రైట్ దుర్గా, మొత్తం మీద ఏదైతే చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే తిరుమలలో గతంలో అంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కొన్ని పాత గెస్ట్ హౌస్లో నూతన నిర్మాణంతో కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది పైరవీలతో వారు అయితే కొత్తగా గెస్ట్ హౌస్లు నిర్మించిన పరిస్థితి. అంటే ముఖ్యంగా మొత్తం తిరుమల పద్మావతి అతిథి గృహానికి సమీపంలో చూసుకుంటే మొత్తం 56 గెస్ట్ హౌస్లు ఉన్నాయి. 56 గెస్ట్ హౌస్లలో ప్రధానంగా కొన్ని గెస్ట్ హౌస్లు మాత్రమే, అంటే ముఖ్యంగా కేవలం 14 గెస్ట్ హౌస్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆ గెస్ట్ హౌస్లు మాత్రం అప్పటికే పాత పేర్లు ఉన్నాయి, అంటే దేవునికి సంబంధించిన పేర్లు మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఈ గెస్ట్ హౌస్లకు సంబంధించి 46 గెస్ట్ హౌస్లకు సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ కావచ్చు, మరోవైపు టి సుబ్రహ్మరెడ్డి గెస్ట్ హౌస్కి సంబంధించి కావచ్చు, ప్రతి గెస్ట్ హౌస్కి ఏదైతే తిరుమల పర్యటనలో ఏదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన వచ్చిన నేపథ్యంలో ఆ సమయంలోనే తెలిపారు. ఒకటి, తిరుమలలో గెస్ట్ హౌస్లకి దాతల పేర్లేంటి, రాజకీయ నాయకుల పేర్లేంటి, వాళ్ళ పిల్లల పేర్లేంటి, అంటే తిరుమల పవిత్ర దెబ్బతీసే విధంగా వీళ్ళ పేర్లు పెట్టుకోవడం ఏంటి అని చెప్పేసి ఆయన అప్పుడే హెచ్చరించిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్ దీనిపై బోర్డులో తీర్మానం చేశారు. ఏదైతే దాతలు ఒక నెల సమయం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నెల రోజుల్లోపు పూర్తిగా మీ గెస్ట్ హౌస్లకి పేర్లు మార్చుకోవాలి. దానికి సంబంధించి 156 పేర్లని, అంటే ఏదైతే టీటీడీ వారికి అయితే అందజేసింది 156 పేర్లలో మీ ఇష్టం, మీరు ఏ పేరు కావాలంటే ఆ పేరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి టీటీడీ తెలిపినప్పటికీ సుమారు నెలన్నర అయినప్పటికీ వాళ్ళు దాతలు అయితే పట్టించుకోలేదు. దీనికి సంబంధించి పేర్లు మార్పిడి కోసం ఎవరు ప్రయత్నించకపోవడంతో టీటీడీ రంగంలోకి దిగిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి రెవెన్యూ శాఖకైతే పూర్తిగా ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి ఒక వారంలోపు, అంటే గత వారంలోనే ఏదైతే టీటీడీ దాతలకైతే తెలిపింది, ఈ వారం మార్పులు చేయకపోతే ఖచ్చితంగా టీటీడీ మార్పులు చేస్తుందని చెప్పేసి చెప్పడంతో వెంటనే అతిథి గృహాలకి సంబంధించినటువంటి మార్పు అయితే జరిగిపోయిందని చెప్పొచ్చు. తిరుమలలో ప్రతి అతిథి గృహానికి పూర్తి స్థాయిలో స్వామివారి నామకరణం, వెంకటేశ్వర నిలయం అంటూ, మరోవైపు గోవింద నిలయం అంటూ, అంటే ప్రతి గెస్ట్ హౌస్కి స్వామివారి పేరే వినపడే విధంగా పూర్తిగా తిరుమల మొత్తం అన్ని గెస్ట్ హౌస్లకి కేవలం స్వామి పేర్లు మాత్రమే ఉండే విధంగా పూర్తిగా టీటీడీ నిర్ణయం తీసుకోవడంతో ఇటు దాతలు కూడా దిగొచ్చిన పరిస్థితి ఉంది. అంటే గతంలో చూసుకున్నట్టయితే కొన్ని గెస్ట్ హౌస్లకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లు పాత డోనర్లు కాకుండా కొత్త డోనర్లు, అంటే గత ప్రభుత్వాన్ని పైరవీలుగా మార్చుకొని అక్కడ అప్పుడున్నటువంటి అదనపు ఈవో ధర్మారెడ్డి ఆదేశాలతో కొంతమంది ఏదైతే కొన్ని గెస్ట్ హౌస్లని వాళ్ళు నిర్మించి వాళ్ళ సొంత పేర్లు నిర్మించుకున్న పరిస్థితి ఉంది. అంటే కొన్ని ఆప్కాన్ సంస్థకి సంబంధించి కావచ్చు, టి సుబ్బరామిరెడ్డికి సంబంధించి ఇందిరా గెస్ట్ హౌస్కి గాను టి సుబ్బరామిరెడ్డి టిఎస్ఆర్ అని గెస్ట్ హౌస్ ఉంటుంది. కానీ ఈసారి దాన్ని కూడా పూర్తిగా పేరు మార్చిన పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యంగా గోవింద నిలయం అని చెప్పొచ్చు. మరో తిరుమలలో ఇప్పటికే వెంకటాద్రి నిలయం, శేషాద్రి, వృషభాద్రి అన్నీ, అంటే ప్రతి గెస్ట్ హౌస్, అంటే వికాస్ నిలయానికి కూడా ప్రతి గెస్ట్ హౌస్కి కూడా పూర్తి స్థాయిలో మార్పులు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కొంతమంది దాతలు అయితే ఒప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అయితే కొంచెం అసంతృప్తితో
ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు మేము నిర్మించిన మా పిల్లల పేర్ల మీద నిర్మించాము, వారికి గుర్తుగా తిరుమలలో నిర్మించిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్న పరిస్థితి. కానీ తిరుమలకి సంబంధించి ఎవరు పేర్లు ఉండకూడదు. ముఖ్యంగా తిరుమల అంటే కేవలం వెంకటేశ్వర స్వామి పేరు మాత్రమే పడాలి, ఆయనకి సంబంధించిన పేర్లు తప్ప వేరే ఎక్కడ ఏమి ఉండకూడదని చెప్పేసి టీటీడీ నిర్ణయంతో ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని గెస్ట్ హౌస్ల పేర్లు మార్చిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ సునీల్.